హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ జొన్న దోశ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: సోర్గం, ఉరాద్ దాల్, ఫెనుగ్రిక్ సీడ్స్, రైస్, సాల్ట్, ఆయిల్. ముందుగా 2 గ్లాసుల జొన్నలు తీసుకోండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. మీరు ఏ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలైనా సరే, అలాగే పచ్చ జొన్నలైనా సరే, ఏవైనా తీసుకోవచ్చు. ఇలా మంచినీళ్ళతో 2-3 సార్లు బాగా కడుక్కోండి జొన్నల్ని. చూడండి, ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి వీటిని. అలాగే 2 గ్లాసుల జొన్నలకే 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. చూడండి, అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. గుండు పప్పు తీసుకుంటున్నాను, ఏదైనా తీసుకోవచ్చు, కానీ 1 గ్లాస్ తీసేసుకోవాలి. దీన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి మంచినీటితో. ఇలా కడుక్కొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి. 2 కలిపి 8 గంటల పాటు పక్కన నానబెట్టేసుకోండి. కొద్దిగా మెంతులు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన 8 అవర్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూడండి, జొన్నలు బాగా నానాయి. అలాగే మినపప్పు కూడా నాని ఉబ్బింది. చూడండి, ఉన్న క్వాంటిటీ కన్నా ఎక్కువ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని జొన్నలు అలాగే పక్కన నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకోండి. 2 బ్యాచెస్ లాగా డివైడ్ చేసేసి పిండిని రుబ్బుకోండి. అలాగే దీంట్లోకి కొద్దిగా అన్నం వేస్తున్నాను నేను. తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది అన్నం వేయడం వల్ల. అలాగే దోశలు కూడా మంచి రంగులో వస్తాయి మనం అన్నం వేసుకోవడం వల్ల. కొద్దిగా వాటర్ పోసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఫ్లో అవుతూ ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇలా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను. చూడండి, ఈ పిండిని కూడా అలాగే మెత్తగా రుబ్బుకొని అదే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పిండి మిగిలిపోతుంది కదా, వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా దీంట్లో పోసేసుకోండి. ఇలా పోసేసుకొని మంచిగా కలుపుకోండి అంతా కలిసేలాగా. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, పిండి పొంగదు. ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. మార్నింగ్ తీసి చూసుకుందాం. చూడండి, పిండి అనేది ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా పొంగితే దోశలు మంచిగా మెత్తగా వస్తాయన్నమాట. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా దోశ పిండిని సెట్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. మంచిగా గరిటెతో ఉప్పు అంతా కలిసేలాగా బ్యాటర్ని మంచిగా కలుపుకోండి. చూడండి, ఈ ఫ్లోలో ఉంటే చాలు మనకి బ్యాటర్ అనేది. ఇప్పుడు పక్కన దోశ పెంక తీసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం దోశలు అనేవి వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైకి సెట్ చేసుకోవాలి. ముందే హై ఫ్లేమ్ పెట్టేసి దోశ వేసుకుంటే ప్యాన్కి పిండి అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. దోశ సరిగ్గా రాదు. సో మీడియం ఫ్లేమ్ పెట్టి ఫస్ట్ దోశ వేసేసుకోండి. ఇది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. చాలా క్రిస్పీగా వస్తుంది దోశ అనేది. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, జొన్న దోశ చాలా ఈజీగా ఉంది కదా. ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.